హలో ఫ్రెండ్స్. రీసెంట్గా శ్రీకాకుళంలోనే ఒక ఇన్సిడెంట్ జరిగిందన్నమాట. అంటే తొక్కిసలాట జరిగింది. ప్రైవేట్ ట్రస్ట్ నడిపిస్తున్న శ్రీ వెంకటేశ్వర టెంపుల్, కాశీబుగ్గలో ఉందనుకుంటాను ఈ టెంపుల్, శ్రీకాకుళంలో జరిగింది. అట్లీస్ట్ ఒక 13 మంది చనిపోయారు. వాళ్ళకి 15 లక్షలు ఎంత ఇచ్చి ఉంటారు, నాకు వచ్చిన సోర్స్ ప్రకారం చెప్తున్నాను. ఇంకా ముగ్గురుకి ఇంజురీస్ అయ్యిందంట. చిన్నపిల్లలు, దాంట్లో చిన్నపిల్లడు కూడా ఉన్నాడంట. వాళ్ళకి 3 lakhs ఇస్తారు ఇంజూరీ అయ్యే పర్సన్స్కి. అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, శ్రీకాకుళంలో అరసవీల్ అని ఒక ప్లేస్ ఉంది. అక్కడ శ్రీ సూర్యనారాయణ అనే టెంపుల్ ఉంది. ఆదివారం ఒకసారి వెళ్ళి చూడండి ఎలా ఉంటుందో, సోమవారం వెళ్ళి చూడండి ఎలా ఉంటుందో. ఆ రోజే వెళ్ళాలా ఒక ప్రైవేట్ టెంపుల్కి అంతమంది వెళ్ళి తొక్కిసలాట జరిగి చచ్చిపోవాలా దేనికి? ఆ రోజే వెళ్ళాలి. ఆ రోజు పుణ్యం వచ్చేది, పాపం వచ్చేది, డబ్బు వచ్చేది, బలం వచ్చేది. ఆ రోజు కాకపోతే తర్వాతైనా వెళ్ళొచ్చు కదా. అరసవెల్లిలో శ్రీ సూర్యనారాయణ టెంపుల్కి ఒకసారి ఆదివారం వెళ్ళి చూడండి ఎంతమంది ఉంటారు. నార్మల్ టైమింగ్స్లో అంతమంది ఉంటారో లేదో తెలియదు, కానీ ఈ టైమింగ్స్లో మట్టుగా బేభత్సంగా ఉంటారన్నమాట. ఆదివారం అయితే శ్రీ సూర్యనారాయణ గుడి, సోమవారం అయితే శివుడి గుడి, మంగళవారం అయితే హనుమంతుడి గుడి, బుధవారం అయితే విఘ్నేశ్వరుడి గుడి, ఇంకా శుక్రవారం లక్ష్మీవారం అంటే అమ్మవారి గుడి. బాగా సెట్ చేసుకున్నారు. ఆ టైంకే వెళ్ళాలి. సోమవారం అమ్మవారి గుడి వెళ్ళొచ్చుగా, మంగళవారం శివుడి గుడికి వెళ్ళొచ్చుగా. అలాగ అవ్వదా? అప్పుడు నీకు పుణ్యం గట్ట రాదా? జనాలు ఎలా ఉండబట్టే మనం ఇలా తయారయ్యాం. వెళ్ళండి, గుడికి వెళ్ళండి, అన్నిటికీ వెళ్ళండి, కానీ టైం చూసుకొని వెళ్ళండి. తొక్కిసలాట ఏంటయ్యా బాబు.